బ్యాక్ టు న్యూస్. విశాఖపట్నం జిల్లా అరకు నియోజకవర్గం అభ్యర్థిని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దొన్నుదొరను అభ్యర్థిగా ప్రకటించిన ఆయన వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపించాలని ప్రజలను కోరారు. నేను అందుకని గెలుపు కూడా గెలవాలి, గెలిచిన తర్వాత ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో ఏ విధంగా ఆదుకోవాలో ఆ బాధ్యత కూడా తీసుకుంటా. అందుకే అరకులో నేను చేసింది ఒకటే, మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, దొన్నుదొరని ఇక్కడ క్యాండిడేట్గా పెట్టా. మీరు ఆయనకి పూర్తిగా సహకరించాలి. గిరిజనులకు సీఎం జగన్ చేసింది ఏమీ లేదంటున్నారు టీడీపీ చీఫ్ చంద్రబాబు. జీవో నంబర్ 3ని రద్దు చేసి ట్రైబల్స్కు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎస్టీలకు దక్కాల్సిన ఉద్యోగాలు బయట ప్రాంతాల వారు తన్నుకుపోతున్నారని ఆరోపించారు. గిరిజన ఉద్యోగాలు గిరిజనులకే దక్కాలంటే జీవో నంబర్ 3ని మళ్లీ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. అరకులో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ హయాంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఇక్కడ ప్రాంతంలో ఉండే ఉద్యోగాలు మీకే ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. అవసరమైతే కోర్టులో కూడా ఫైట్ చేస్తాం. అన్ని విధాల పోరాడి దాన్ని అమలు చేసే బాధ్యత మాదని గిరిజన సోదరులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఒక్క విషయం మిమ్మల్ని అడుగుతున్నా, 5 ఏళ్లలో ఒక్క మంచి పని మీకేమన్నా చేశారా?